Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects, creating perfection. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఒక 365 రోజులు అంటే చాలా ఓర్పు, సహనం ఇవన్నీ ఉండే వాళ్ళకే ఈ రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, నేను అన్ని ఆల్ టైప్స్ ఇస్తాం, మీ అందరికీ తెలుసు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్, అంటే చూడండి, ఒక చార్ట్లో మనము ఎన్నైనా అనలైజ్ చేయొచ్చండి. షార్ట్ టర్మ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ చేయొచ్చు, వెరీ లాంగ్ టర్మ్. బట్ అది ప్రిడిక్ట్ చేయడం అనేది మనకు తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రిడిక్షన్ అనేది లేకపోతే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వలేము. చూడండి, అంటే మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఎంట్రీ ప్రైస్. ప్రతి ఒక్కరూ ఎంట్రీ ప్రైస్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలా ఈజీగా మిమ్మల్ని డబ్బులు మీ దగ్గర నుంచి మార్కెట్ తీసేసుకుంటుంది. ఎందుకంటే మీరు ప్రాపర్ ఎంట్రీ ప్రైస్లో వెళ్ళలేదు. ఆ ప్రాపర్ ఎంట్రీ ప్రైస్లో కానీ మీరు గమనించండి, మీరు ఏదైనా మీరు ఒక స్టాక్ కొన్నారనుకోండి, అంటే ఎవరో చెప్పి కాదు, మీ ఓన్గా మీరు కొన్నారనుకోండి, ఆ స్టాక్ దిగుతుంది అని అనుకుంటే ఆ ఎంట్రీ ప్రైస్ వచ్చి రాంగ్. అంటే నేనేది, మీరే ర్యాండమ్గా ఒక 10 స్టాక్స్ తీసుకొని 10 స్టాక్స్ మీరు ఎంట్రీ చేసేసేయండి. ఎంట్రీలో 10 స్టాక్స్ మీకు రాలేదంటే అందులో ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఆ ఎంట్రీ ప్రైసెస్ అన్నీ రాంగ్. బట్ ఒక అనలిస్ట్గా మీరు ఎవరినన్నా గైడెన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక 10 స్టాక్స్ ఇచ్చారు, బంచ్ ఆఫ్ టాప్ 10 స్టాక్స్. 10 స్టాక్స్ ఇచ్చినప్పుడు మీరు అందులో ఒక 7, 8 మీకు రైట్ డైరెక్షన్లో వెళ్తుంటే, ఎందుకంటే ఇక్కడ 100% ఎవరు పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు. ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80% ఉంటేనే దే ఆర్ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. అది చాలా ఇంపార్టెంట్. బట్ నేను వచ్చి ఎప్పుడు 90% సక్సెస్ కోసమే నేను ప్రయత్నిస్తాను. అలాగే నా సక్సెస్ రేటు కూడా మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మనం కొన్ని వేల స్టాక్స్ దాకా ఇచ్చేస్తాను ఇప్పటికి సుమన్ టీవీలో. రెగ్యులర్గా నిరంతరం ఇస్తున్నాను. మీరందరూ హ్యాపీగా సంపాదించుకుంటున్నారు, చాలా హ్యాపీ. అది కాబట్టి ఎంట్రీ ప్రైస్ వచ్చి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలుసుకోండి. అది ఇప్పుడు ఈ స్టాక్ చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 383 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, 383 రూపాయలు ఉంది, బై చేసుకోండి. తర్వాత ఇక్కడ బై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే, అంటే టార్గెట్కి ముందు గుర్తుపెట్టుకోండి, టార్గెట్ వచ్చిన తర్వాత డిప్ కాదు, అది తెలుసుకోండి. కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే, అంటే 350, 340 ఆ రేంజ్ వచ్చినా కూడా మళ్ళీ కూడా బై చేసుకోండి. ఇక్కడ ఒక 50%, లేకపోతే ఒక 70%, అక్కడ దిగిందంటే అక్కడ ఒక 30%. అది దీని ఒక టార్గెట్స్ చెప్తాను. టార్గెట్ వచ్చి 560 రూపాయలు ఫస్ట్ టార్గెట్, తర్వాత 782 రూపాయలు సెకండ్ టార్గెట్, 1135 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 200 రూపాయలు స్టాప్ లాస్ అండి. అది ఈ స్టాక్ కూడా 2700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఎన్ఎస్సిలో కోడ్ వచ్చి RAMKY అని ఉంటుంది. తర్వాత ఇది కూడా చూడండి, 2010లో ఈ స్టాక్ వచ్చి 470 రూపాయలు ఉన్న స్టాకు మొన్న కోవిడ్ క్రాష్కి 15 రూపాయలకి వచ్చింది. ఎంత వచ్చింది? 15 రూపాయలు. 15 రూపాయల నుంచి ఈరోజు
రూపాయలు ఉందంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు రిటర్న్స్ ఇచ్చింది మీరు గ్రహించండి. అదేలాగా ఎక్కడి నుంచి దిగింది, 470 రూపాయల నుంచి 10 సంవత్సరాల్లో దిగి వితిన్ 2 to 3 ఇయర్స్లోనే ఇంత డ్రాస్టిక్గా పెరిగింది. ఒక షేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా దిగచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఇక్కడికి రాదు అనేదే లేదు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో జూలై 8th and 9th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 30% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వచ్చారంటే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ట్రిల్. చూడండి, ట్రిల్ TRIL అంటే ట్రాన్స్ఫార్మ్ అండ్ రెక్టిఫైయర్ ఇండియా. ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైయర్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 69 రూపాయలు ఉందండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. అదేలాగే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్టాక్ కూడా ఇప్పుడు కొన్న తర్వాత కొనుక్కోవచ్చు. ఇక్కడ 69 రూపాయలు కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే చూడండి, ఒక 60 రూపాయలు, 55 రూపాయలు, 62 రూపాయలు ఆ రేంజ్ వస్తే ఇక్కడ ఒక 50% 70% కొనుక్కోండి. మళ్ళీ 62 రూపాయలు, 60 రూపాయలు ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 50% కొనుక్కోండి. ఇక్కడ ఎందుకంటే కొనుక్కోండి అంటున్నాను, ఇక్కడ నుంచి అట్నే పైకి వెళ్ళిపోతే డిప్ రాకుండా, అందుకని చెప్తున్నాను. కొన్న తర్వాత ఇప్పుడు 69 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి, 117 రూపాయలు 50 పైసలు ఫస్ట్ టార్గెట్, 174 రూపాయలు 40 పైసలు సెకండ్ టార్గెట్, 265 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 26 రూపాయలు స్టాప్ లాస్. 900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది చూడండి, ఈ స్టాక్ వచ్చి 2009లో 10 రూపాయలు ట్రేడ్ అయింది. ఏ స్టాక్ అయినా ఒకటి తెలుసుకోండి, లాంగ్ టర్మ్కి వచ్చి ఒక మంచి ఇన్వెస్ట్మెంటు మీకు ఎప్పుడైనా ఓర్పు సహనం అది గుర్తుపెట్టుకోండి. అది ఉంటే డెఫినెట్గా మీకు ఒక మంచి రిటర్న్స్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళే ఇక్కడ సక్సెస్ అయ్యారు. అది తర్వాత ఇక మీకు మన ప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. 21 days స్టాక్స్, మంత్లీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చాలామంది తీసుకున్నారు. తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ ప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.